అనేక అగ్రకుల పార్టీలలో ఉన్నటువంటి ఈ యొక్క మన ఎస్సీ ఎస్టీ ఈ యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో వాళ్ళకు ఆవలించి వచ్చినప్పుడే నోరు తెరుస్తారు. మరి మన ప్రశ్నల గురించి, మన సమాధానాల గురించి, మన కష్టాల గురించి ఆడ నోరు తెరవాలంటే మన పార్టీ స్వయం ప్రతిపత్తి పార్టీ ఉంటేనే ఈరోజు ఉత్తరప్రదేశ్ లో నిషాద్ అనే ఒక ట్రైబల్ కులం పోరాటం చేసి 3 ఎమ్మెల్యే సీట్లు సాధించి వాళ్ళ ట్రైబల్ హక్కుల గురించి పోరాడుతూ ఉంది. ఈరోజు కేరళలో కూడా ఒక ట్రైబల్ కులం ఏకమై అక్కడ రాజకీయ యుద్ధం చేస్తుంది. తమిళనాడులో 33 చిన్న చిన్న కులాలు విడిపోయి రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. తెలంగాణలో కూడా మనం అత్యధికంగా ఈ వెనుకబాటు గురైనటువంటి ప్రాంతం ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛమైన గోండు ప్రాంతంలో ఈ యొక్క మన యొక్క గిరిజన ప్రాంతంలో మనం కూడా రాజ్యాధికారాన్ని సాధించాలంటే ఐక్యత ఉండాలి, మనమందరం పాల్గొనాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మనకి కానే కావు, ముమ్మాడి కావు. ఈరోజు చూడండి, మీరు ఏ పార్టీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, కేంద్రంలో బ్రాహ్మణ పార్టీ, తెలంగాణలో రెడ్ల పార్టీ, కాంగ్రెస్ కేంద్రంలో బ్రాహ్మణ పార్టీ, ఈ తెలంగాణలో రెడ్ల పార్టీ, సిపిఐ సిపిఎం కమ్మల పార్టీ, అక్కడ పోతే బ్రాహ్మణుల పార్టీ. మీరు ఇంకా ఏది తెలుగుదేశం పార్టీ తీసుకున్నా కమ్మల పార్టీ, బీఆర్ఎస్ వెలుమదొల్ల పార్టీ, ఏ పార్టీ మనది కాదబ్బా. 7 పార్టీలు ఈరోజు టీజేఎస్ తెలంగాణ జనసమితి పెట్టిన కోదండ రామి రెడ్డి, అది కూడా ఒక రెడ్డి పార్టీ అని మీకు చెప్తా ఉన్నా. అందుకే అనగారిన వర్గాల నాయకులు చైతన్యమై కడుపు నిండక అనేక రోజులు మా బిడ్డల భవిష్యత్తు కోసమని తినక చాలక పేదరికం పెట్టి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ నాయకులు మా మురళి, ఆత్ర మహేందర్ లాంటి నాయకులందరూ కూడా ఇలాంటి యువకులు ముందుకు వస్తా ఉన్నారు. ఈ యువత ఈ యొక్క వ్యక్తి శక్తిగా మారి వ్యవస్థలకు చొరబడి రాజ్యం సాధిద్దాం, రాజకీయాలు చేద్దాం. మనం దళిత గిరిజనులందరం కలిసి బీసీని కలుపుకొని మన వాటా మనం దక్కించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ అవకాశం